తెలుగుదేశం మద్దతుతో కమ్యూనిస్టుల రాజకీయ వ్యూహంలో భాగంగా సిఐటియు, ఏఐటియుసి, టీఎన్టీయూసీల ఆధ్వర్యంలో అంగన్వాడీ మహిళల నిరసన ధర్నా. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలనకు వ్యతిరేకంగా ఉద్యోగ వర్గాన్ని రెచ్చగొట్టే చర్యలు చాలా కాలంగా ఆశా, అంగన్వాడీ ఉపాధ్యాయులు తదితర వర్గాలను రోడ్ల మీదకు తెచ్చి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చేసిన విశ్వ ప్రయత్నాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకొని సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్చలు జరిపి వారి డిమాండ్లు పరిష్కరిస్తూ వస్తుంది. 2019 ప్రభుత్వంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చిరుద్యోగులైన స్కీమ్ వర్కర్లందరికీ వేతనాలను పెంచింది. అనేక వారి డిమాండ్లను పరిష్కారం దిశగా అడుగులు వేస్తూనే ఉన్నప్పటికీ ఒక సంఘాన్ని స్థాపించిన ఏ కమ్యూనిస్ట్ అయినా మొట్టమొదటిగా ఆలోచించేది ధర్నా చేయటం గురించి మాత్రమే అని మేధావులు చెప్పినట్లు అంగన్వాడీల హక్కుల సాధన పేరుతో నిరుపేద చిన్నారులకు, మహిళలకు పౌష్టిక ఆహారం అందించే పనిలో ఉన్న దాదాపు 1,00,000 మంది అంగన్వాడీ మహిళలను రోడ్లపైకి లాగారు ఈ కమ్యూనిస్టులు, తెలుగుదేశం వారు.